జై శ్రీరామ్. ఎందరో మహానుభావులు అనే కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభిద్దాం. అయోధ్యలో అంత వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ జరగడం వెనక ఎందరో త్యాగాలు ఉన్నాయి. ఇంకెందరో దీక్షా దక్షతలు ఉన్నాయి. వారు పేరు ప్రతిష్టలు ఆశించలేదు. కానీ ప్రాణాల పరంగా పెట్టారు. ఇంకెందరో జీవితాలు అంకితం చేశారు. రామ జన్మభూమి విముక్తం చేయడాని కోసం ఎందరో పాటుపడ్డారు. ఎందరో మహానుభావులకి పాటుపడిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. ఇంకెందరో మహానుభావులున్నారు. అందులో కొంతమంది గురించి ఈరోజు తెలుసుకుందాం. ప్రముఖంగా సాధు యోధుడు, బైరాగి అభిరామ్ దాస్ గురించి తెలుసుకుందాం. డిసెంబర్ 22, 23, 1949 తర్వాత ఒక్కసారిగా ఆయన పేరు వెలుగులోకొచ్చింది. అందుకు కారణం ఆ రోజు రాత్రే రాముడి విగ్రహాలు రామ జన్మభూమిలో దర్శనమిచ్చాయి. అభిరామ్ దాస్ బీహార్‌లో దర్భంగాకు చెందినవారు. వీరిది రామనంది అనే భక్తుల వంశం. ఆ సమయంలో నమోదైన కేసులో ప్రభుత్వం ఆయన్నే ప్రధాన నిందితుడిగా పేర్కొంది. తర్వాత ఆయననే అయోధ్యలో సాధు యోధుడు అని పిలవడం మొదలుపెట్టారు. ఆయన హిందూ మహాసభ సభ్యుడు కూడా. ఆయన మంచి శరీర దారుఢ్యం కలిగిన వారు. అలాగే కుస్తీ విద్యలో అందవేసిన చెయ్యి కూడా. 1981లో ఆయన తుది శ్వాస విడిచారు. ఇక దేవరాహ బాబా గారి గురించి తెలుసుకుందాం. శంకుస్థాపనకు పూసింది ఆయనే. శంఖారావం పూనింది ఆయనే. చాలామంది సాధు సంతుల మాదిరిగానే దేవరహ బాబా పుట్టు పూర్వోత్తరాల గురించి లోకానికి తెలియదు. ఆయన పేరు కలిగిన సాధువు. ఉత్తరప్రదేశ్లోని దేవరియా సరయూ నది ఒడ్డున నివసించేవారు. బాబా భక్తుల జాబితా చూస్తే విస్తుపోతాం. ప్రథమ రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, అటల్ బిహార్ వాజ్పేయి ఆయన భక్తులే. 1984 జాన్వరిలో ప్రయోగలో జరిగిన కుంభమేళ సమయంలో ఏర్పాటు చేసిన ధర్మ సంసద్కు ఆయన అధ్యక్షత వహించారు. నవంబర్ 9, 1989న అయోధ్యలో శంకుస్థాపన జరగాలని ఏకగ్రీవ తీర్మానం ఆమోదించినది. ఆ సంసద్దులోనే ఈ విషయం గురించి రాజీవ్ గాంధీ ఆయన్ను కలుసుకోగా, అబ్బాయి అది అలా జరగని అని చెప్పి అన్నారని చెప్పి చెప్పుకోవాల్సింది లాల్ కృష్ణ అద్వానీ. ఇంకొందరి కోసం రేపటి ఎందరో మహానుభావులు కార్యక్రమంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.